సో డిజిటల్ మార్కెటింగ్ బీబీఏ అండ్ ఎంబీఏ చేసిన స్టూడెంట్స్‌కి ఎలా ఉంటుంది? అండ్ వాళ్ళకి ఇందులో ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటాయా? బీబీఏ, ఎంబీఏ అండి. దే ఆర్ పార్ట్ ఆఫ్ మార్కెటింగ్ ఆల్రెడీ. సో, వాళ్ళు ఆల్రెడీ మార్కెటింగ్ గురించి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఆప్ట్ ఫర్ దెమ్. చాలా మంది వీళ్ళొస్తారు ఇక్కడ. దే హావ్ ఎ నాలెడ్జ్ అన్నమాట. ఓకే. అంటే వాళ్ళకి అడ్వాంటేజెస్ ఉంటాయి. చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి వాళ్ళకి. ఓకే. అంటే ఇట్ డజంట్ మీన్ ద డిగ్రీ వాళ్ళకు కాదు, ఎవరైనా నేర్చుకోవచ్చు. బట్ వీళ్ళకి ఏంటంటే ఆల్రెడీ మార్కెటింగ్ తెలుసు కాబట్టి అడ్వాంటేజ్. వాళ్ళు థియరీగా నేర్చుకుంటారు అసలు. మార్కెటింగ్ అంటే ఏంది? 4 పీస్ ఆఫ్ మార్కెటింగ్ అంటే ఏంటి? వీళ్ళు తెలుసుకుంటారనమాట. కాకపోతే ప్రస్తుతం ఉన్న బీబీఎస్, ఎంబీఎస్ ఎలా ఉన్నాయంటే బుక్ నాలెడ్జ్ మాత్రమే. వాళ్ళు బయటికెళ్ళి సెల్ చేసేంత కెపాసిటీ ఉండదు వాళ్ళకు. ఓకే, ప్రాక్టికల్ ఉండదు కాబట్టి. దట్ టు డిజిటల్లో వాళ్ళు జీరో. ఐమ్ టెల్లింగ్ యూ గైస్, బీబీఏ, ఎంబీఎస్ కమ్ టు డిజిటల్ మార్కెటింగ్. మంచి మంచి యాడ్ ఏజెన్సీలో పనిచేయచ్చు మీరు. పెద్ద పెద్ద యాడ్ ఏజెన్సీలో మీ క్రియేటివ్ వర్క్ ఉంటుంది ఇక్కడ. ఇట్స్ నాట్ మోర్ ఆఫ్ మార్కెటింగ్ గైస్. పోయి మార్కెటింగ్ చేయడం కాదు, బ్రాండింగ్ చేయడం కానీ, లీడ్ జనరేషన్ కానీ, క్రియేటివిటీకి సంబంధించిన చాలా మంచి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. పెద్ద పెద్ద యాడ్ ఏజెన్సీలో ₹1,00,00,000 సాలరీస్ కూడా ఉన్నాయన్నమాట లాంగ్ రన్లో.